నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దళిత పక్షపాతి చింతనేని ప్రభాకర్, ప్రభుత్వ విప్పుకు సమస్యలు విన్నవించుకున్న శ్రీరామవరం దళితులు. సుస్థిర పాలన తేదేపాకే సాధ్యం, ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఎమ్మెల్యే బడేటి బుజ్జి. ఓటు హక్కు వినియోగించుకునేలా చైతన్యపరచండి, మీడియాకు అవగాహన సదస్సులో జేసీ వేణుగోపాల్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం, నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయండి, అధికారులకు హౌసింగ్ సీఈ ప్రసాద్ ఆదేశం. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, దళితుల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తున్న ప్రభుత్వ విప్ చింతనేని ప్రభాకర్ దళిత పక్షపాతిగా పేరొందారని దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన దళితులు పేర్కొన్నారు. పెదవేగి మండలం దుగ్గిరాల్లోని చింతనేని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం శ్రీరామవరం దళితులు ప్రభుత్వ విప్ చింతనేనిని కలుసుకుని తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల ప్రభాకర్పై వచ్చిన అసత్య ప్రచారాన్ని చూసి చాలా ఆవేదన చెందామని పేర్కొన్నారు. కార్యక్రమంలో పొలిమేర హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాఫీ తాగుతారు, దాంట్లో ఇంకోటి పట్టుకొచ్చాను ఇప్పుడు దాకా. రాసి పెట్టేది కూడా ఎవరు నేను శ్రీరామవరం మాదిగూడానికి చెందినవాడిని. నేను విద్యాభ్యాసం అంతా కూడా సార్ సిఆర్ఆర్ కాలేజీలో చేశారు. మన తమ్ముడు ప్రభాకర్ మాకన్నా జూనియరు అయినప్పుడు కూడాను ఆయన ఫస్ట్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు నేను హనుమాన్ జంక్షన్కి వెళ్ళి ఆయన రిసీవ్ చేసుకుని ఆయన గార్లాండ్ వేసి నేను సతీషు తర్వాత మన నారాయణరావు గారు మేమందరూ కూడా వెళ్ళి ఆయన సాధారణంగా చేశారు. ఇది చాలా గర్వకారణం. మా శ్రీరామవరం అభివృద్ధి ఎమ్మెల్యే గారు చేసినంత అభివృద్ధి నాకు తెలిసి నాకు 60 సంవత్సరాల వయసులో ఎవడో కూడా చేయలేదు. మాదిలకి బ్రహ్మాండమైన ఇళ్ళు కట్టించారు. అండర్ డ్రైనేజ్ అనేది మేము మురుకుంటలో ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో చదువుకున్న రోజుల్లో. ఈ రోజున అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేసి చుక్క నీరు కూడా ఇంట్లో రాకుండా చేసినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారి గౌరవనీయులు ప్రభాకర్ గారికి దక్కిందనేది నేను గర్వంగా చెప్తున్నాను. ఏరియాలో మరి పేరు పెట్టి పిలవగల సత్తా, సమర్థత, క్యాపబిలిటీ, కెపాసిటీ, ఆ క్యాలిబర్ ఉన్నటువంటి నాయకులు దెందులూరు కాన్స్టిట్యూన్సీలో ఏకైక నాయకులు అది దట్ ఈస్ మన చింతనేని ప్రభాకర్ గారు. ప్రతి ఏ కార్యకర్తనైనా పేరుతో పిలవగలిగే వ్యక్తి. ఆ వాటర్ ఏ కులస్థ అయినప్పుడు కూడా పేరుతో పిలిచే వ్యక్తి ఈ జిల్లాలో. మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యూన్సీలో, దెందులూరు కాన్స్టిట్యూన్సీలో మరి ఏకైక నాయకులు మన దెందులూరు సీనియర్ శాసనసభ్యులు. అభివృద్ధికి పెద్దపీట వేస్తూ దేశంలో ఏ రాష్ట్రంలోనూ చేపట్టని విధంగా గడిచిన 4.5 ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన తెలుగుదేశం పార్టీకే సుస్థిర సమర్థవంతమైన పాలన సాధ్యమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి పేర్కొన్నారు.
అభివృద్ధిని బేరీజ్ వేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబును ఏలూరు అభ్యర్థిగా తనను మళ్లీ ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు. ఏలూరు మండల వెంకటపురం పంచాయతీ బూరాయిగూడెంలో నిర్వహించిన ఇంటింటికి బడేటి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అభిమానులు ఏర్పాటు చేసిన ఎడ్లబడిని కొద్దిసేపు ఆయన నడిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 7 గ్రామాలను మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వాటిని ఏలూరు కార్పొరేషన్లో విలీనం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తనను మరోసారి గెలిపిస్తే రానున్న కాలంలో ఏలూరు నగరంతో పాటు గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. తొలుత ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పూజారి నిరంజన్, వైస్ చైర్మన్ లింగ్స్ శశికుమార్, ఎంపీటీసీ అంబటి లావణ్య, నాయకులు వెంకటేశ్వరరావు, గాబ్రియల్, సత్యనారాయణ, ఇజ్రాయెల్, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. హౌసింగ్ లోన్ ఇచ్చామండి. అమౌంట్ వచ్చిందా నీకు? మంది లాక్ వచ్చి చేయించాలి. నువ్వు మీరు ఎలాగో ఓటేస్తారు. అలా కాకుండా మన బంధువులు మాట అంటారు. ఎవడన్నా ఒకటి రానున్న ఎన్నికల్లో జిల్లాలో ఓటు హక్కును పొందిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకునేలా ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన బాధ్యత మీడియాపై ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమావళిపై మీడియాకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన ఓటర్ నమోదు ప్రక్రియకు మంచి స్పందన లభించిందని, దాదాపు 4 లక్షల క్లెయిమ్లు అందాయని చెప్పారు. సాధారణ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే వరకు అర్హులు ఓటు కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని చెప్పారు. కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డీడీ సూర్యనారాయణ, డిఈఓ సివి రేణుక, సమాచార శాఖ ఏడీ మనోరంజన్, డివిజనల్ పిఆర్ఓ ఆర్వీఎస్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. చేసిన తర్వాత దానికి సంబంధించిన డిస్ట్రిక్ట్
ఈసీ ఫైనల్ గా డెసిషన్ తీసుకునేటువంటి పవర్ ఉంది. అట్ ద సేమ్ టైం మన వెస్ట్ గోదావరిలో సబ్ డివిజన్స్ 4 ఉన్నాయి సార్. ఎలక్ట్రానిక్ మీడియా నుంచి పేపర్స్ లో ఇటువంటి ఆట కూడా వచ్చేది. ఇది రెగ్యులర్ గా వస్తానే ఉంది. కానీ అది అని చెప్పేసి ఎటువంటి ప్రయత్నం, కానీ అది కూడా పెయిడ్ న్యూస్ కింద తీసుకునేటువంటి అవకాశాలు ఇక్కడ డిస్ట్రిక్ట్ ఎన్సీఎంసీకి దాని గురించినటువంటిది చెప్పచ్చు. తన ఏరియాలో కనుక ఏదైనా సరే ఇలాంటి ఎంసీసీ వైలెన్స్ సంబంధించిన మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ ఏదైనా ఈవెంట్ ఏమైనా ఉంటే కనుక ఇమీడియట్ గా ఫోటో కానీ వీడియో ఫార్వర్డ్ అయితే వాళ్ళు ఇమీడియట్ గా ఎవరికైతే రిసీవ్ చేసిన కాలుష్యం కాకుండా ఇమీడియట్ గా కంప్లైంట్ ఏదైతే ఇక్కడ కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ప్రెగ్నెంట్ ఆఫీస్కి డైరెక్ట్ సిటిజన్ విజిలెన్స్ ఏర్పడడం అనేది సిటిజన్సే డౌన్లోడ్ చేసి ఈసీఐ.డిఓ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఈ యాప్ ని ఆ ఏరియాలో ఏదైనా మనీ డిస్ట్రిబ్యూషన్ లెక్క ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ వెబ్సైట్ అడ్రస్ ఉన్న యూజర్ మేనేజర్ ఉంటుంది, ఫైన్స్ ప్రాక్టీస్ వెళ్ళిపోతుంది. ఆ టీం వాళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇమీడియట్ గా జరుగుతున్న అక్కడ సంబంధించిన పిటిషన్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే విజిలేషన్ ప్రాసెస్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తే దాని మీద యాక్షన్ చేయాలి. వెస్ట్ గోదావరిలో ఉన్న మీడియా సోదరులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎలక్షన్ ప్రాసెస్ లో బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చాలా చక్కగా ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం చాలా చక్కగా సహకరించారు. ఎప్పటికప్పుడు స్వీప్ యాక్టివిటీస్ అయితేనేమి 18 to 19 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళ ఎన్రోల్మెంట్ అయినా రకరకాలుగా మీరు ఆర్టికల్స్ ఇవ్వడము, వాటిని చాలా అట్రాక్టివ్ గా కూడా పెట్టి అది చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాం. దాదాపుగా మనం స్టేషన్స్ లో వీల్ చైర్స్ పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం కమిషన్ ఆదేశాల మేరకి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా ఓటు ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఒకరోజు ఇది చేసి మీ ద్వారా చేస్తున్నాం. దీంతో పాటు ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన సందర్భం ఏంటంటే మీకు అర్థమైతే ఈ ఇంటర్నెట్ తెలుస్తుంది. అట్లానే ఈ సిబిజిల్ యాప్ లాంటివి ఏంటంటే ఎక్కడైనా ఏమైనా మన చేయకూడని పనులు ఎంసీసీ వైలేషన్ జరుగుతూ ఉంటే కూడా ఇమీడియట్ గా చెప్పచ్చు. ఎట్లాగో మీరు వదిలిపెట్టట్లేదు, ఎక్కడో ఒక ఫ్లెక్సీ మిగిలిపోతే కూడా మీరు ఏదో పేపర్లో కవర్ అవుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇవన్నీ ఎప్పటికప్పుడు ఎలక్షన్ మెషినరీని కూడాను ఇంకా కొంచెం ప్రిపేర్నెస్ పెంచడానికి ఉపయోగపడతాయి. సో మీరు కూడా ఈ ఐటీని కొంచెం ఇక్కడ ఉన్న వాటన్నిటిని మీరు కూడా అర్థం చేసుకొని ఇంకొంచెం ప్రజల్లో తీసుకొని వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టాం. వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పటికే 2 hours పైన అయిపోయింది కాబట్టి పేదరిక నిర్మూలనకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి స్పష్టం చేశారు. రానున్న ఎన్నికలకు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా మరోమారు ఎమ్మెల్యే బడేటి బుజ్జికి అవకాశం రావడంతో శుక్రవారం ఆయన్ను పలువురు ఘనంగా సన్మానించారు. స్థానిక పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 29వ డివిజన్కు చెందిన వేగి లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే దంపతులపై దారి పొడవునా పూలవర్షం కురిపించి అనంతరం వారితో భారీ కేకును కట్ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ తనకు మరోమారు ప్రజాసేవ చేసేందుకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో తనపై ఎంతో నమ్మకంతో ప్రజలు గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో అభివృద్ధి చేశానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి తనను గెలిపిస్తే పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఇండియన్ దళిత క్రిస్టియన్ రైట్స్ అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యేను గజమాలతో సత్కరించారు. కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. నిన్న ఈ రోజు కూడా
ఈ యొక్క వేడుక కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పేదరిక నిర్మూలన కోసం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి గారు కూడా సంక్షేమ పథకాలు పక్కన అభివృద్ధి పక్కన చేసుకుంటూ దానిలో భాగంగానే ఏలూరు పట్టణానికి కూడా ఎక్కువ నిధులు ఇవ్వడం ద్వారా ఈ 4.5 సంవత్సరాల్లో పేదవాళ్ళన్నింటినీ కూడా అన్ని రోడ్లు, డ్రైన్లు, మంచినీరు కూడా ఇవ్వగలిగాం. మరి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి పథకాల వల్ల కానీ ఆయన ఇస్తున్నటువంటి డబ్బుల వల్ల కానీ మనం ఆ యొక్క వార్డుల్లో ఉన్నాయన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటాం. మరి ముఖ్యంగా మొన్న ఈ మధ్యనే ప్రసాద్ ఒక స్కూల్ విషయం కూడా చెప్పాడు. ఆ స్కూల్ కూడా అక్కడ మరి నాన్నగారి పేరు మీద, ట్రస్ట్ పేరు మీద అక్కడ స్కూల్ కూడా నిర్మించడం జరుగుతుంది అని కూడా ఈ సందర్భంగా మీ పిల్లలు బాగా చదువుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా మంచి ఇంజనీర్లుగా కానీ, డాక్టర్లుగా కానీ, మరి ఒక రకంగా కానీ స్థిరపడి మిమ్మల్ని కూడా చూసుకునే పరిస్థితి వచ్చి ఈ యొక్క ఊరికి, మీకు, ఈ రాష్ట్రానికి కూడా ఉపయోగపడే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది. దానికి పెద్దపేట కూడా ఇవ్వాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ఏలూరు నియోజకవర్గ వ్యాప్తంగా మేము క్యాంపెయిన్ చేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మేము ప్రార్థిస్తున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఎంజీఎస్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఏలూరులోని హౌసింగ్ పీడీ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2వ దశలో 5 ప్యాకేజీల కింద 7,883 గృహాలను నిర్మిస్తున్నట్లు ప్రసాద్ తెలిపారు. ఈ గృహ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, అయితే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితులకు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జిల్లాలో నిర్మిస్తున్న 18 క్రీడా వికాస కేంద్రాలను త్వరితగతిన పూర్తి చేయాలని, ఈ విషయంలో రోజువారీ ప్రగతిని సమీక్షించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ ఈ శ్రీనివాసరావు, ఈఈ పేరయ్య, డిఏలు నరసింహారావు, శ్రీనివాస్, పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. అక్కడ పెండింగ్ పెట్టుకోవడం లేకుండా ఎక్కడ కూడా స్పీడప్ చేసుకుంటూ ఈ వర్క్లు ముందుకెళ్తే బాగుంటుంది. మీరు ఇమీడియట్ గా ఆయన దగ్గరికి వెళ్ళి యూఓటీ లెటర్ తీసుకోండి, చెప్పండి. బట్ బిల్లు ప్రాసెసింగ్ వెళ్ళాలి కదా సార్. స్విమ్మింగ్ వాళ్ళది ఏంటంటే సార్, మీరు ఇంతకుముందు పాతది మీరు ఏదైతే స్విమ్మింగ్ పూల్ ర్యాప్ రికార్డ్ చేస్తారో అది ప్రాసెస్ చేయండి. అది మనం సబ్మిట్ చేయడానికి ఇబ్బంది లేదు సార్. బిల్ కూడా ఫుల్ షేప్లో ఉంది సార్. అయితే రీసెంట్గా రిఫార్మేట్ అప్రూవ్ చేసి పంపిద్దాం అనుకున్నాం సార్. ఆ తర్వాత ఈ మెజర్మెంట్స్ వాళ్ళు హెడ్ ఆఫీస్లో ఛార్జ్ తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ నేను మానిటర్ చేస్తుంటా త్రూఅవుట్ ది స్టేట్, మన 13 జిల్లాల్లో. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ ఏలూరులో R&R ప్యాకేజ్ హౌసింగ్ వర్క్స్ కానివ్వండి, శాప్కు సంబంధించిన క్రీడా వికాస్ కేంద్రాలకు సంబంధించి ఈ వర్క్స్ కానివ్వండి రివ్యూ చేద్దామనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా మా ఫీల్డ్ స్టాఫ్తో మార్నింగ్ నుంచి రివ్యూ చేస్తున్నాం. వర్క్ వైజ్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ డిఫెక్ట్స్ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా రెక్టిఫై చేసుకుంటూ రాబోయే 3-4 నెలల్లో ఈ శాప్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో 18 వర్క్స్ కూడా కంప్లీట్ చేసి ఆ డిపార్ట్మెంట్కి ఇవన్నీ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి హ్యాండ్ ఓవర్ చేయాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో గతంలో కూడా మనం ఈ స్పోర్ట్స్ సంబంధించి ఏఎస్ఆర్ స్టేడియం చేయడం జరిగింది. ఇది సక్సెస్ఫుల్గా చేసి కంప్లీట్ చేసాం. అలాగే ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో సుమారు 2,20,00,000తో ఈ క్రీడా వికాస్ కేంద్రాలు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ సకాలంలో పూర్తి చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి వీళ్ళందరి సమక్షంలో నేను తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.